ప్రభుని యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్మగా అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చారు. వెంటనే షటర్స్ పెట్టినట్టు ఉన్నట్లు అంతే దేవుడు మరి ఆయన మరి స్త్రీ తన కర్పూరం పుట్టిన బిడ్డను కన్నప్పకుండా తన తండ్రి పిల్లలు మరిచిన వారైనా మన స్థిరగానే నేను మరణ అనేది దేవుడైన మన దేవుడు. మనం దేవారాత్రి ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తాం, త్యాగం చేస్తాం. బైబిల్ అయితే నేను పూర్తిగా రాసేస్తానండి. 3 సంవత్సరాలు పెట్టిన బైబిల్ రాయటానికి. ఇంకా సాయంత్రం పూట మరి రాత్రిపూట నేను భోజనం చేయకుండా ఉపవాసం ప్రార్థన చేస్తాను వాగ్దానం కోసం. ఎందుకంటే దేవుడు నన్ను సేవ చేయమని అనేక సార్లు మాట్లాడారనమాట. పెద్ద సేవలో తీసుకెళ్ళి కోదంత నువ్వే కోయాలమ్మా అన్నారు. కోదంత విస్తారమైన కోసేటి కొద్దివారని ఆ వాగ్దానం అనమాట. క్లియర్గా మరి దేవుడు సరందరం చేలో తీసుకెళ్ళి అలా కోదంత నువ్వే కోయాలని మాట్లాడింది దేవుడు మన దేవుడు. నేనైతే మరి ప్రభు నాకు జాబ్ ఇస్తే రెడ్డిల దగ్గర నాకు సాక్ష్యం పెట్టి చెప్పుకుంటానయ్యా అని అన్నప్పుడు దేవుడు మరి అలాగే జాబ్ ఇచ్చారండి. పొరలో 30 ఖచ్చితంగా కవర్ తీసుకొచ్చేదిగా మా జాబ్ అని చేతిలో పెట్టారు. ఆ విధంగా జాబ్ ఇచ్చారు. జాబ్ ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఇంకా మరి మరలా మాట్లాడుతున్నారు అనమాట. మత్తయి 10వ అధ్యాయం అని 3 సార్లు మాట్లాడారు అనమాట. మళ్ళీ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3 సార్లు మాట్లాడారు. అందులో కూడా మరి తన శిష్యుల్ని మరి సేవకు పంపిస్తారు కదా. పట్ల రాజ్యం సమీపించింది, మారుమనసు పొందని అందరూ ప్రకటించమని అలా ఆ అధ్యాయం అంతా మాట్లాడారు అనమాట. అధ్యాయం అంతా ఇచ్చారనమాట. మత్తయి 10వ అధ్యాయం అని తర్వాత యెషయా గ్రంథం 6లో మరి యెషయా గారిని నా సహకారం వెళ్తారు, నా గురించి ఎవరు ప్రకటిస్తారంటారు దేవుడు. అప్పుడు యెషయా గారు నేను వెళ్తాను మరి నేను ప్రకటిస్తానంటారు కదా. ఆ విధంగా మరి ఆ దేవంత ద్వారా మరి దేవుడు మాట్లాడారు. ఇంకా ఆ విధంగా మరి దేవుడు పదే మాట్లాడుతున్నారని మరి మరి ఏం చెప్పను ప్రభు, నాకైతే ఏం రాదన్నప్పుడు సేవ ఏం చేయను ప్రభు అన్నప్పుడు విన్నవాటిని కన్నవాటిని అందరూ తెలియచేయమన్నారండి. అందుకే మరి ప్రతి రాత్రి కూడా నేను ప్రార్థన చేస్తాను. ప్రభు మరి నాకు చూపించిన వాటిని మరి మీ చూస్తున్నాను అన్నమాట. ఈ వాగ్దానం ప్రతిదినం కూడా వాగ్దానం ఇస్తారు అన్నమాట. 10 సంవత్సరాల మట్టి కూడా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి. రాత్రి కూడా ఏం తినకుండా. అయితే దేవుడు మరి అవతకాలం మంది ఆయన యెహోవా మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. మన దేవుడు మన యాకోబు దేవుని నామము మనల్ని ఉద్ధరిస్తుంది అనమాట. పరిశుద్ధ ఆలయంలో నుండి మరి స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేస్తానని అంటున్నారు. సీఎంలో నుండి నిన్ను ఆదుకుంటా అంటున్నారు. ఆయన నైవేద్యంలో నుండి జ్ఞాపకం చేసుకుని అంటున్నారు. నీ దహన బలులను అంగీకరిస్తానంటున్నారు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తానంటున్నారు. ప్రాధులన్నీ యెహోవా సఫలపరుస్తానని మాట్లాడనమాట. యెహోవా రక్షించు మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చిందిగా కానీ దావీదు కీర్తన అన్నట్లు మన దేవుడు మరి మొరపెడితే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయన నీతి నిత్యం శుద్ధాన్ని రక్షణ తరతరం ఉంటుంది దేవుడు. మరి అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం అన్నమాట. మౌనత శాసక మందిని ఘనమైన వనికలు స్థుతిస్తుంది. అతన్ని మధ్య ప్రపంచం ప్రతి ఒక్క పెట్టిన పేరు నిర్ణయం చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అసలు తిట్టిన అక్కడ కోరికలు తెచ్చిందంటే వీళ్ళు మంచి ఉండే నిర్దుగులు దిగలేచండి. ఆది ప్రశ్న ఆర్థిక సాయం దేశాన్ని అనారోగ్యంతో స్వస్పష్టండి వేదన దుఃఖం అదర్శకుని వారిని అవుతుంది. రక్షణ మీద రాణి రెస్టారెంట్ మీద సిద్ధపంట కూర్చొని ఎత్తపడిన భాగం తెచ్చాను. మా ప్రభు రెస్టారెంట్ వేసుకొస్తే ప్రస్తుతం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరిని ప్రార్థనలు మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.